ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఫుట్బాల్ ప్రపంచంలో స్పెయిన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఉత్కంఠ భరితంగా సాగిన 2026 ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను మట్టి కరిపించి విశ్వ విజేతగా నిలిచింది. న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో ఎక్స్ట్రా టైంలో స్పానిష్ సబ్స్టిట్యూషన్ ప్లేయర్ ఫెరాన్ టోరెస్ కొట్టిన ఒంటరి గోల్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనాను 1-0 తేడాతో ఓడించి స్పెయిన్ తన చరిత్రలో రెండోసారి ఫీఫా ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడింది. యూరో కప్ ఛాంపియన్లుగా ఉన్న స్పెయిన్ ఇప్పుడు వరల్డ్ కప్ కూడా గెలిచి ఫుట్బాల్ ప్రపంచాన్ని శాసిస్తోంది. అమెరికా వేదికగా జరిగిన 2026 ఫీఫా ప్రపంచ కప్ సమరం క్లైమాక్స్ అంచనాలను మించి సాగింది. యూరప్ నంబర్ 1 స్పెయిన్, సౌత్ అమెరికా దిగ్గజం అర్జెంటీనా జట్లు ప్రపంచ కప్ ఫైనల్లో తలపడ్డాయి. మ్యాచ్ ప్రారంభం నుంచి స్పెయిన్ జట్టు మైదానంలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. స్పానిష్ యువ సంచలనం లామిన్ యమల్, డానీ ఓల్మ్ వరుస దాడులతో అర్జెంటీనా డిఫెన్స్ను వణికించారు. అయితే అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెజ్ గోడల అడ్డు నిలబడి ఏకంగా 12 అద్భుతమైన సేవ్లతో మ్యాచ్ను కాపాడుకుంటూ వచ్చాడు. నిర్ణీత 90 నిమిషాల సమయం ముగిసేసరికి ఇరు జట్లు ఎలాంటి గోల్ చేయకపోవడంతో మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. ఇక మ్యాచ్ సెకండ్ హాఫ్ ఇంజరీ టైంలో అర్జెంటీనా మిడిల్ ఫీల్డర్ ఎంజో ఫెర్నాండెస్ రెండవ ఎల్లో కార్డ్ పొంది రెడ్ కార్డ్తో మైదానాన్ని వీడటంతో అర్జెంటీనా 10 మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది. మ్యాచ్ ఎక్స్ట్రా టైంకు చేరిన తరుణంలో 106వ నిమిషంలో స్పెయిన్ ఆశించిన అద్భుతం జరిగింది. ఫెడ్రో ఫొర్రో అందించిన క్రాస్ను నికో విలియమ్స్ హెడర్ ద్వారా పాస్ చేయగా సబ్స్టిట్యూషన్గా వచ్చిన బార్సిలోనా వెంగర్ ఫెరాన్ టోరెస్ బంతిని అత్యంత వేగంగా గోల్ పోస్ట్లోకి పంపి స్పెయిన్కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఈ గోల్తో స్టేడియంలోని స్పానిష్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చివరి నిమిషాల్లో అర్జెంటీనా గోల్ కోసం తీవ్రంగా శ్రమించిన స్పెయిన్ రక్షణ శ్రేణిని ఛేదించలేకపోయింది. ఈ ఓటమితో వరుసగా రెండోసారి ప్రపంచ కప్ గెలవాలన్న మెస్సీ కల చెదిరిపోయింది. కన్నీటి పర్యంతమైన మెస్సీని క్రీడాకారులు ఓదార్చారు. ఈ టోర్నమెంట్లో ఆడిన 8 మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక్క గోల్ మాత్రమే సమర్పించుకొని అత్యుత్తమ డిఫెన్స్తో స్పెయిన్ సరికొత్త రికార్డు సృష్టించింది. స్పెయిన్ కెప్టెన్ రోడ్రి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును గెలుచుకోగా 65 ఏళ్ల కోచ్ లూయిస్ డిలా ప్రపంచ కప్ గెలిచి అత్యంత వయస్కుడైన కోచ్గా రికార్డుకెక్కారు. ఫీఫా వరల్డ్ కప్ 2026 విజేతగా స్పెయిన్ నిలిచింది. న్యూజెర్సీలో జరిగిన ఉత్కంఠ భరిత పోరులో స్పెయిన్ జగజ్జేతగా అవతరించింది. అంతేకాక స్పెయిన్ చరిత్రను సైతం సృష్టించింది. అదనపు సమయంలో ఫెర్రన్ టోరెస్ చేసిన ఏకైక గోల్తో అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి 2010 తర్వాత రెండోసారి ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది. తొలి 90 నిమిషాల్లో ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. అనంతరం జరిగిన ఎక్స్ట్రా టైంలో కూడా తొలి 15 నిమిషాలు గోల్స్ నమోదు కాలేదు. అయితే 106వ నిమిషంలో నికో విలియమ్స్ ఇచ్చిన అద్భుతమైన పాస్ను ఫెరాన్ టోరెస్ గోల్గా మలిచి స్పెయిన్కు చరిత్రాత్మక విజయాన్ని అందించాడు. న్యూజెర్సీలోని మెట్ లైఫ్ స్టేడియంలో వేదికగా అర్జెంటీనాపై స్పెయిన్ సాధించిన విజయం 2010 ప్రపంచ కప్ను గుర్తు చేసింది. అప్పట్లో నెదర్లాండ్స్పై జరిగిన ఫైనల్స్లో ఆండ్రెస్ ఇనియోస్టా 116వ నిమిషంలో చేసిన గోల్తో స్పెయిన్ తొలి ప్రపంచ కప్ను గెలుచుకుంది. ఇప్పుడు సరిగ్గా 16 ఏళ్ల 8 రోజుల తర్వాత మరోసారి అదనపు సమయంలో వచ్చిన గోల్తో స్పెయిన్ రెండో ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది. టోర్నమెంట్ మొత్తం స్పెయిన్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా నిలవడమే కాకుండా మొత్తం ప్రపంచ కప్లో కేవలం ఒకే ఒక్క గోల్ మాత్రమే ప్రత్యర్థులకు ఇచ్చింది. ఫైనల్స్లో అయితే అర్జెంటీనా ఒక్కసారి కూడా గోల్ లక్ష్యంగా షాట్ నమోదు చేయలేకపోయింది. విజేతగా నిలిచిన స్పెయిన్కు 420 కోట్ల ప్రైజ్ మనీ దక్కగా రన్నరప్ అర్జెంటీనాకు 277 కోట్ల నగదు బహుమతి లభించింది. మరోవైపు అదనపు సమయంలో 10 మంది ఆటగాళ్లతో ఆడిన అర్జెంటీనా చివరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. లియోనెల్ మెస్సీకి కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ స్పెయిన్ రక్షణ వాటిని సమర్థంగా అడ్డుకుంది. 115వ నిమిషంలో మెస్సీ కొట్టిన బలమైన షాట్ను మికెల్ మెరినో తలకు తగిలించుకుని అడ్డుకోవడంతో ఆయన వైద్య పరీక్షల కోసం మైదానం వీడాల్సి వచ్చింది. ఈ ఓటమితో అర్జెంటీనా వరుసగా రెండో ప్రపంచ కప్ గెలిచే అవకాశం కోల్పోయింది. 1958, 1962లో బ్రెజిల్ తర్వాత వరుసగా 2 ప్రపంచ కప్లు గెలిచిన జట్టు ఇప్పటికీ లేదు. ఇప్పుడు 2030 ప్రపంచ కప్లో ఆ ఘనత సాధించే అవకాశం స్పెయిన్ ముందుంది.
ఇక అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీకి ఇదే చివరి ప్రపంచ కప్ కావచ్చని భావిస్తున్నారు. 2030 నాటికి ఆయన వయస్సు 43 సంవత్సరాలు కానుండగా 2028 కోపా అమెరికాలో మాత్రం మరోసారి బరిలోకి దిగే అవకాశం ఉందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. స్పెయిన్ అర్జెంటీనా మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన తుది పోరుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్బాల్ క్రీడా అభిమానులు ఉత్కంఠంగా చూశారు. హైదరాబాద్లో పీపుల్స్ ప్లాజాలో భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి మ్యాచ్ను వీక్షిస్తూ తెగ ఎంజాయ్ చేశారు ఫ్యాన్స్. అలాగే స్పెయిన్ గెలిచాక ఆ జట్టు అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అర్జెంటీనా ఓటమితో పలువురు భావోద్వేగానికి లోనయ్యారు.